ప్రాచీన తెలంగాణ కళ కాకతీయుల కాలం నుంచి ఎంతో ప్రసిద్ధి పొందిన పేరిణి నాట్యం న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్లో మొట్టమొదటిసారిగా కళాకారులు అద్భుతంగా ఆవిష్కరించారు. పేరిణి నాట్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో నైటా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ ప్రత్యేక శ్రద్ధతో గత 2 నెలలుగా కష్టపడి పేరిణి కళాకారులను నైటా ద్వారా అమెరికాకు తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా న్యూయార్క్లోని ప్రతిష్టాత్మకమైన ది ఫేమస్ టైమ్స్ స్క్వేర్కి తీసుకువెళ్ళి అక్కడ వారితో ప్రదర్శన ఇప్పించడం జరిగింది. పేరిణి నాట్యం 7 సంవత్సరాలు దాటి ఈ న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ దగ్గర ప్రజెంటేషన్ చేయడం నిజంగా మాకు గర్వకారణంగా ఉంది. నైటా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ పేరిణి నాట్య కళాకారులు తిరిగి ఇండియా వచ్చే వరకు వ్యక్తిగతంగా తమ సహాయ సహకారాలు అందించారు. తెలంగాణ గడ్డ ప్రాంతపు శాస్త్రీయ నృత్యమైన పేరిణి నాట్యాన్ని మొట్టమొదటిసారిగా న్యూయార్క్లో మహాశివరాత్రి సందర్భంగా ఉమెన్స్ డే సందర్భంగా ప్రజెంటేషన్ చేయడానికి ఈ సదవకాశాన్ని కల్పించిన నైటా సంస్థకు మా పాదాభివందనాలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు న్యూయార్క్లోని తెలంగాణ తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి అలాగే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి భాగంగా ఇండియా నుంచి తెలంగాణ శాస్త్రీయ నృత్యమైన పేరిణి నాట్యాన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేయడానికి మాకు ఈ సదవకాశాన్ని కల్పించిన నైటా సంస్థకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అతి పవిత్రమైన పురాతనమైన భారతీయ సంస్కృతిలో పేరిణి నాట్యం ఒకటండి. కాకతీయ కాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు సన్నాహక చర్యలో భాగంగా ఈ నాట్యాన్ని మహేషులు, పశుపతులు, వీరశైవులు అనే నర్తకులు చేసేవారండి. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి కూడా ఒక శాస్త్రీయ నృత్యం ఉంటుంది అనే ఒక సదుద్దేశంతో ఆ పెద్దలందరూ కలిసి తెలంగాణ ప్రాంతంలో పురుడు పోసుకున్న నాట్యమైన ఈ పేరిణి నాట్యాన్ని పునఃసృష్టి చేశారండి. దీన్ని కీర్తిశేషులు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు 1971 సంవత్సరంలో దీనికి శ్రీకారం చుట్టారు. తదనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పేరిణి నాట్యాన్ని ప్రోత్సహించడం జరిగిందండి. అలాగే తెలంగాణ ప్రాంత నృత్యమైన ఈ పేరిణి నాట్యాన్ని మొట్టమొదటిసారిగా అమెరికాలోని న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి అలాగే ఉమెన్స్ డే సందర్భంగా మన శాస్త్రీయ నృత్యాన్ని తెలుగు ప్రజలందరికీ ఇక్కడ పరిచయం చేసినందుకు నైటా సంస్థకి మా కళాకారుల తరపున ధన్యవాదాలండి. మరుగున పడిపోతున్న ఇలాంటి సాంప్రదాయ నృత్యాలను మళ్ళీ వెలికితీసే సదుద్దేశంతో నైటా దీనికి శ్రీకారం చుట్టిందండి. మన తెలంగాణ ప్రాంతమే కాకుండా భారతదేశమే కాకుండా 7 సముద్రాలు దాటి మొట్టమొదటిసారిగా న్యూయార్క్లో మన తెలంగాణ సాంప్రదాయమైన పేరిణి నాట్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం కల్పించినందుకు నైటాకు నిజంగా మా కళాకారుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.